హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాజియా. వీడియోని లాస్ట్ వరకు వినండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గిరి, సరోజ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు జగన్, నాని కారులో ప్రయాణిస్తున్నారు. అసలు ఆ రోజు ఉదయం ఊరి ప్రయాణం పెట్టుకోగానే రాధిక అమ్మగారిని గిరిని అడిగింది. ఈరోజు ఆదివారం, పైగా అమావాస్య, ఈరోజు ప్రయాణాలు వద్దు బాబు మరో చెప్పింది. అలా ఎలా అమ్మా? సూర్య వాళ్ళు రేపే లండన్ వెళ్ళిపోతున్నారమ్మా. 10 ఏళ్లుగా చూసుకోలేదు. ప్రాణ స్నేహితులు మేమిద్దరం. వాడి ఫ్యామిలీని నేను, నా ఫ్యామిలీని వాడు కలుసుకోలేని బోలెడు కబుర్లు చెప్పుకోవాలి. ఇలాంటి అమావాస్య భయాలు నువ్వు పెట్టుకోకమ్మా ప్లీజ్. నన్ను భయపెట్టకు. మేం జాగ్రత్తగా వెళ్ళొస్తాము అని చకచకా బయలుదేరారు. గిరి వాళ్ళు రాధిక అమ్మ మనసు కీడు శంకిస్తూనే ఉంది. కానీ పిల్లలు వినట్లేదు. దేవుడికి ఇంకో 2 గంటలు ఎక్కువగా పూజ చేసుకుని మనసుని కుదుటపరుచుకుంది. రోజంతా ఫ్రెండ్స్ సరదాగా కబుర్లు చెప్పుకొని లేట్ అయ్యిందని తెలిసినా మరోజు తాను చేయాల్సిన ఆపరేషన్ వాయిదా వేయడానికి కుదరదని డాక్టర్ గిరి భార్య బిడ్డలతో నల్లని కారులో అదే రోజు బయలుదేరాడు. గంట ప్రయాణం బాగానే సాగింది. ఉన్నట్టుండి సుడిగాలి మొదలయ్యింది. చూస్తూ చూస్తూ ఉండగానే గాలి వేగం పెరిగిపోయింది. గాలి వేగానికి ఈలల శబ్దం తెలుస్తోంది. రివ్వు రివ్వున వీస్తూ వీస్తూ గాలి ఉధృతం అవుతోంది. రోడ్డుకి అటు ఇటు ఉన్న చెట్లు ఊగిపోతున్నాయి. పొలాల్లో ఉన్న రేకుల షెడ్లకి ఉన్న రేకులు గాలి తీవ్రతకు ఊడిపోయి రోడ్డు మీద కొట్టుకొచ్చి ఫ్లయింగ్ సాసర్ లాగా ఎగిరొచ్చిన బైకుల వాళ్లకు, కార్ల వాళ్లకు ప్రమాదకరంగా తగులుతున్నాయి. గిరి, సరోజకు రాధికమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. అమావాస్యరా, ప్రయాణాలు వద్దు బాబు అన్న మాట ఇద్దరికి ఒకరినొకరు గుర్తుకొచ్చి చూసుకుంటున్నారు. వాళ్ళకు కొంచెం భయం మొదలయ్యింది. టపటపమని వడగళ్ల వాన మొదలయ్యింది. పెద్ద పెద్ద రాళ్ల సైజులో వడగళ్ళు కారు మీద పడుతూ శబ్దం చేస్తున్నాయి. పిల్లలు ముందు సరదా పడ్డారు. కాసేపటి తర్వాత ఆకాశానికి భూమికి మధ్య నది పారుతున్న చందన ఆగకుండా పడుతున్న పెద్ద వర్షానికి చాలా భయపడిపోయారు. గిరి అతి కష్టం మీద కారు డ్రైవ్ చేస్తున్నాడు. వాన కాస్త తెరుపునిచ్చింది. హమ్మయ్య అనుకుంటున్నారో లేదో పెద్ద శబ్దంతో ఢామ్ అంటూ కారు టైర్ పంచర్ అయ్యింది. అమ్మో అనుకున్నారు అందరూ. ఒక్కసారి కారణం ఇది అని తెలిసిన అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటలు. చిమ్మ చీకటి రోడ్డుకి అటు ఇటు అడవిలాగా దట్టమైన చెట్లు. అప్పటి వరకు గ్లాసులు వేసుకున్న శబ్దాలు అంతగా వినిపించలేదు. అప్పుడే కారు టైర్ చూడడం కోసం గ్లాసులు దించడం, డోర్ తెరిచి కారు దిగటం. గిరి కారు ఆపి కిందకు దిగిపోతున్నాడు. జామ్ అని ఒక కారు విపరీతమైన స్పీడ్తో గిరికి దాదాపు తగిలినట్టే వెళ్ళిపోయింది. అమ్మో అనేశాడు. గుండె జల్లనగా. అయ్యో ఏమైందండి అని అడిగింది కంగారుగా సరోజ. ఏం లేదులే, ఏదో కారు మెరుపు వేగంతో పక్క నుండి వెళ్ళింది అని ధైర్యం చెప్పాడు గిరి సరోజకి. సరోజ కూర్చున్న ముందు వైపు కారు టైరు పంచర్ అయ్యింది. గిరి, జగన్ టైరు మార్చడానికి కిందకు దిగి పని మొదలుపెట్టారు. అమావాస్య, అసలే అర్ధరాత్రి, అసలు ఏమీ కనిపించడం లేదు. ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకున్నారు. ఫోన్ ఛార్జ్ కూడా వస్తుంది. ఫోన్ బ్యాటరీ అయిపోయేలోపు పని పూర్తవ్వాలి అని చకచకా పని చేస్తున్నారు గిరి, జగన్. ఊ అని గట్టిగా దూరంగా నక్క ఒకటి ఊళవేసింది. అది విని నాని అమ్మ అమ్మ ఏంటిదది అని దాదాపు ఏడుపు గొంతుతో అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ భయపడుతూ అడిగాడు. ఏం లేదులే నాన్న, అది కుక్క ఏడుపురా, అలా అరుస్తూ ఉంటుంది అని నానిని ఊరుకోబెడతా ఉంది. ఇంతలో 10 కుక్కలు ఏదో చూసి భయపడ్డట్టు అన్నీ కలిసి ఒకేసారి గట్టిగా ఏడుస్తున్నాయి. చాలా హృదయ విదారకంగా భయం గొలిపేలా ఉంది ఆ ఏడుపు. అది చాలక నక్క మళ్ళీ ఊళ్ళలు పెడుతుంది. ఆగినందుకు తుఫాను గాలి మళ్ళీ మొదలయ్యింది. ఆ విశాల ప్రదేశంలో మారుమ్రోగుతుంది. ఉన్నట్టుండి అక్కడున్న నలుగురికి మనస్సుని చిరాకుగా అనిపిస్తుంది. ఏదో అర్థం కాని అలజడిగా అనిపిస్తుంది మనసుకి. ఏంట్రా ఎంతసేపు ఇంకా అంది సరోజ కోప్పడుతూ. అవుతుంది అన్నాడు గిరి సహనంగా. జగన్ మాత్రం కోపంగా చేస్తున్నాం కదమ్మా అన్నాడు విసుక్కుంటూ. సరోజ అప్రయత్నంగా రియర్ వ్యూ మిర్రర్లో చూసింది. మెరుపులు మెరుస్తూ ఉన్నాయిగా. వరుసగా ఒక మెరుపు మెరిసినప్పుడు దూరంగా ఏదో కదిలిన తమ వైపు వస్తున్నట్లుగా అనిపించింది. భ్రమేమో అనిపించింది. మెరుపులో అలా ఏదో కనిపించపోవడంతో
అసలు వెలుతురే లేదు. ఫోన్ లైట్ కూడా డిమ్‌గా అయిపోయింది. ఛార్జీ అయిపోయిన దానికి సూచనగా మళ్ళీ ఇంకో మెరుపు మెరిసింది. అలానే అనుమానంగా చూస్తూనే ఉన్న సరోజ కళ్ళకి ఒక ఆకారం తెలిసింది. అంతే. గుండె పట్టేసినట్టయింది సరోజకి. తాను చూసిన ఆకారం తెల్లని మొహం ఉన్న ఒక పెద్దావిడ తెల్లని చీర కట్టుకొని కాస్త వంగిపోయి నడుస్తూ వస్తోంది. ఆవిడ వయసు ముసలి అయిన నడకలో తెలియని దృఢత్వం, వేసే అడుగుల్లో కలిసి కనిపిస్తున్నాయి. సరోజకి చాలా భయం వచ్చేసింది. అర్ధరాత్రి ఇలా మధ్యదారిలో ఓ ఆవిడ అలా నడుచుకుంటూ రావడం అసాధారణంగా అనిపించింది. గుండె జల్లుమంది. గిరి, జీవన్ కారెక్కండి, కారెక్కండి, కారులోకి రండి అంటోంది డోర్ కిటికీ బయటకు తలపెట్టి. కానీ భయంతో తన గొంతు పెగలట్లేదు. తన మాట తనకే వినపడట్లేదు. ఇహ జగన్ వాళ్లకు ఎలా వినిపిస్తుంది? కొంచెం తెగించిన ధైర్యం తెచ్చుకొని మీ ఇద్దరు కారులోకి ఎక్కండి ప్లీజ్ అంది. అంటూనే ఉంది. జగన్కి అమ్మ మాట కాస్త అర్థమైంది. నాన్న, అమ్మ ఏదో చెప్తుంది చూడు అంటూ వెనక్కి చూశాడు. రోడ్డు వైపు ముసలావిడ కనిపించింది. ఎక్కరా జగన్, ఎక్కండి, గిరి ప్లీజ్ ఎక్కండి అనేస్తుంది కంగారుగా సరోజ. ఏమనిపించిందో ఏమో గిరి జగన్ కారులోకి ఎక్కేశారు. 4 వైపులా అద్దాలు పైకి లేపేసి కారులో వణికిపోతూ కూర్చొని ధైర్యం కోసం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ గుండె చప్పుడు, వాళ్ళు పీల్చే వదిలే గాలి శబ్దం వారికి స్పష్టంగా తెలుస్తున్నాయి. నాని అయితే భయంతో నిక్కర్లో తడిపేసుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు కూడా. గిరి దగ్గరగా వచ్చేసింది. ఊ అని ఒక రకంగా ఏడుపుతో కూడిన మూలుగుల శబ్దం చేసుకుంటూ కారు పక్కగా వెళుతుంది ముసలవ్వ. సూటిగా చూసే ధైర్యం చాలక తల కిందకే ఉంచి కనుగుడ్లు మాత్రం పక్కకు జరిపి చూస్తున్నారు గిరి, జగన్, సరోజ. అవ్వ కారు దాటి ముందుకు వెళ్తోంది. అసలు తను నడిచి వెళ్తున్న దారిలో ఒక కారు ఉంది అన్న ధ్యాసే లేనట్టుగా వెళుతుంది అవ్వ. తెల్లని శరీర ఛాయ అవ్వది. దానికి తోడు తెల్లని చీర అమావాస్య చీకటిలో కూడా కనిపిస్తోంది అవ్వ. గిరికి, జగన్కి అయ్యో పాపం అనిపించింది. కారు దిగి వెళ్లాలంటే కొంచెం భయంగా ఉంది. అయినా సరే భయాన్ని లెక్క చేయకుండా ముసలావిడ అన్న జాలితో కారులో పట్టనట్టు కూర్చొని ఉండలేక భయంతో దడదడలాడే గుండెలతో నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతున్నారు అవ్వ దగ్గరికి. అవ్వ కదలకుండా పడుకొని ఉంది. ఇంకో 3 అడుగుల దూరంలో ఉన్నాడు గిరి అవ్వకి. సరిగ్గా అప్పుడే అవ్వ కదిలింది. గిరి గుండె జల్లుమంది. జగన్ భయంగా చేతులు నలుముకుంటున్నాడు. జగన్కి హార్ట్ బీట్ పెరిగిపోయింది. వాళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. ధడాకని పెద్ద శబ్దంతో పిడుగులు పడుతూ ఆగకుండా శబ్దం చేస్తోంది. జిల్మని గాలి ఈలలు వేస్తోంది. అవ్వ లేచి కూర్చుంది. చిటుక్కున తల తిప్పి గిరి వైపు చూసింది. ముందుకు పడబోయే అడుగుని ఠక్కున తిప్పుకొని వెనక్కి పరిగెట్టడానికి రెడీ అయ్యాడు గిరి. ఇదంతా చూస్తున్న సరోజ బ్యాగ్లో నుంచి తీసి పెట్టుకున్న చిన్న ఆంజనేయ స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని కారు దిగింది. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? వెళ్ళకు, నన్ను నీ దగ్గర కూర్చోబెట్టుకో ప్లీజ్ మా అని. వెళ్ళకు అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు నాని. ఉండు నాన్న, నాన్నని జాగ్రత్తగా వెనక్కి తెస్తాను అని నానికి ధైర్యం చెప్పి అడుగులు ముందుకు వెయ్యబోతుంది. రోడ్డుకు అవతల పక్కన ఉన్న చెట్ల మీద పెద్ద పిడుగు పడి చెట్టు నిలువునా కాలిపోయింది. కొరివి దెయ్యంలా. అమ్మ అని ఇంకా భయంతో నాని గట్టిగా ఏడుస్తున్నాడు. అవ్వ తన తల పట్టుకొని నొప్పితో అబ్బా అని అంటూనే సరోజ వైపు పిచ్చి కోపంతో చూస్తోంది. చెట్టు కాలుతున్న వెలుగులో తెల్లని అవ్వ మొహంలో కళ్ళు ఎర్రబడటం స్పష్టంగా తెలుస్తోంది. విసురుగా లేచి సరోజ వైపు రాబోయింది. సరోజ తన చేతిలోని ఆంజనేయ స్వామి బొమ్మని తన నుదుటికి తాకిచ్చుకుంది ధైర్యం కోసం. అవ్వ విసురుగా దూసుకొస్తుంది సరోజ వైపు. గిరిను దాటేసింది. జగన్ను దాటింది. ఒసే అంటూ సరోజ మీదకు కోపంగా కసిగా దూకింది. సరోజ కెవ్వుమని గట్టిగా కేక పెట్టింది. ఢామ్ అని పెద్ద పిడుగు శబ్దం. ఊ అంటూ గట్టిగా ఓ నక్క ఊళ, అన్నీ కలిసి భయంకరమైన శబ్ద కాలుష్యం. ఏమైందో ఏమో ఉన్నట్టుండి అవ్వ నేలకి జారిపోయింది. సరోజకి భయంతో తల నరాలు జమ్మని లాగుతున్నాయి. గుండె దడదడమని రెట్టింపు వేగంతో కొట్టుకుంది. జగన్, గిరి 1 నిమిషం ఆగి నెమ్మదిగా అవ్వ దగ్గరకు వెళ్లారు. అవ్వ చెయ్యిని తన వణుకుతున్న చేతితో పట్టుకొని చూశాడు గిరి. పల్స్ చెక్ చేసే లోపల అవ్వ మళ్ళీ గట్టిగా ములుగుతూ నొప్పి అన్నట్టుగా బాధపడుతోంది. ఇక డాక్టర్ గిరి రెండో ఆలోచన లేకుండా అవ్వను 2 చేతులతో ఎత్తుకొని కారు ముందు సీటులో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టాడు. వెనుక సీటులో సరోజ, పిల్లలు బిక్కుమంటూ ముడుచుకొని కూర్చున్నారు. విపరీతంగా భయం వేస్తుండగా
గంట ప్రయాణం తరువాత ఒక ఊరు కనబడింది. అక్కడున్న హాస్పిటల్లోకి అవ్వని తీసుకెళ్లారు. కాంపౌండర్ రవి, నర్సు పాయల్ అవన్నీ చెక్ చేసి జాయిన్ చేస్తున్నారు. హాస్పిటల్కి అయ్యే ఖర్చులకి డబ్బులు కట్టి గిరి రవి వాళ్ళకి చెప్పాడు ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేయమని. అప్పుడే ఇంక వాన వెలిసింది. నలుగురు కారులో కూర్చోబోతున్నారు. గట్టిగా రీసౌండ్లో అవ్వ మూలుగులా వినిపించింది. నలుగురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మళ్ళీ వెంటనే అవ్వ గొంతు నవ్వుతూ వినిపిస్తోంది. అవ్వ గొంతుతో పాటు మరిన్ని గొంతులు కలిసి కోరస్లో భీకరంగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఒకరినొకరు చూసుకున్నారు. నానికి మళ్ళీ ఏడుపు మొదలైంది. ఇంకా భయపడేందుకు కూడా ఓపిక లేక కారులో కూర్చున్నారు నలుగురు. గిరి డ్రైవ్ చేస్తున్నాడు. పిల్లలు బ్యాక్ సీట్లో నిద్రపోతున్నారు. సరోజ సీటుకి చెరగిలబడి కూర్చుంది. గిరి జెట్ స్పీడ్తో కారు పోనిచ్చాడు. 2 గంటల తర్వాత ఒక చోట సిగ్నల్ పడింది. కారు ఆపాడు. గిరి సరోజ ఉన్నట్టుండి సీటులో నిఠారుగా కూర్చుంది. ఎడమవైపు దూరంగా సూటిగా చూస్తుంది. ఏమైంది సరోజకి అని గిరి కూడా అటువైపు చూశాడు. అక్కడ అవ్వ కూర్చొని ఉంది. తమ వైపే సూటిగా చూస్తుంది. గిరి తల తిప్పి సరోజని చూశాడు. కనురెప్ప వేయకుండా కదలకుండా బిగుసుకుపోయినట్టు ఉంది సరోజ. గిరికి భయం వేసింది. సరోజ తేడాగా ఉందేంటి అని. సరోజ అని భుజం మీద చెయ్యేసి తట్టాడు. సరోజ పలకలేదు, కదలలేదు. అమ్మో, సరోజకి గుండె ఆగిపోయిందా ఏంటి అని గిరికి భయం వేసింది. వణుకుతూ ఉన్న చేత్తో సరోజ అని గట్టిగా పిలుస్తూ సరోజని కదిపాడు. అమ్మో, అవ్వ అక్కడికి, అవ్వ ఎలా వచ్చింది అంటూ సరోజ వణికిపోతుంది భయంతో. అవ్వ ఉన్న వైపు చూపిస్తూ కూర్చున్న అవ్వ లేచి నుంచొని వీరి వైపు రాబోయింది. సరోజకి గిరికి పిచ్చిగా భయం మొదలయ్యింది. తాను కారు ఇంత స్పీడుగా నడిపి ఇంత దూరం వస్తే తమకంటే ముందే అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమిటి మాయ అనుకుని అవ్వ వైపు చూశాడు గిరి. అవ్వ స్పీడుగా అడుగులు వేసుకుంటూ తమ కారు వైపు వచ్చేస్తుంది. సరోజకి చెమటలు కారిపోతున్నాయి భయంతో. అవ్వ గాయానికి ఇందాక హాస్పిటల్లో నర్సు పాయలు శుభ్రం చేసి కట్టు కట్టింది కదా. ఇప్పుడు చూస్తే అవ్వకి మొహాన గాయం, ఇంకా రక్తం కారుతూనే ఉంది. అవ్వ 4 అడుగుల్లో దూరంలో ఉంది. కారుకి గ్రీన్ సిగ్నల్ పడింది. అంతే, గిరి అవ్వకి అందకుండా రైన్యమని కారుని ముందుకి పోనిచ్చాడు. అలా అరగంట ప్రయాణించాక ఒక పక్కన కారు ఆపాడు. అసలు హాస్పిటల్లో ఉన్న అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది అని సందేహం తీర్చుకుందాము. అవ్వ హాస్పిటల్లో ఉందా లేదా అని హాస్పిటల్కి ఫోన్ చేశాడు. కాంపౌండర్ రవికి కానీ, నర్సుకి కానీ, పాయల్కి కానీ ఫోన్ ఇవ్వమన్నాడు. గిరి ఫోన్లో మాట్లాడే అతనితో ఎవరు కావాలి అన్నాడు. అవతలి అతను రవిని కానీ పాయల్కి కానీ పిలవండి అన్నాడు. గర్ల్ గిరి, మీకేమన్నా పిచ్చా సార్? కాంపౌండర్ రవిని, నర్సుని, పాయల్ మీకేమన్నా సందేహం తీర్చుకుందాము. అవ్వ హాస్పిటల్లో ఉందా లేదా అని హాస్పిటల్కి ఫోన్ చేశాడు. కాంపౌండర్ రవికి కానీ, నర్స్ పాయల్కి కానీ ఫోన్ ఇమ్మన్నాడు. గిరి ఫోన్లో మాట్లాడే అతనితో ఎవరు కావాలి అన్నాడు అవతలి అతను. రవికి కానీ పాయల్కి కానీ పిలవండి ప్లీజ్ అన్నాడు గిరి. మీకేమైనా పిచ్చా సార్? కాంపౌండర్ రవి కానీ పాయల్ కానీ కిందటి సంవత్సరం ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారని పాయల్ వాళ్ళ అమ్మే చంపేసింది. నా చేత్తో నేనే వాళ్ళకి ఆఖరి కర్మలన్నీ చేశాను. వాళ్లతో పొద్దుగాల మీరు మాట్లాడటం ఏంటండి? రాత్రేమన్నా ఎక్కువగా తాగేశారా ఏంటి? ఫోన్ పెట్టేయండి సార్, నాకు బోలెడు పనులున్నాయి అని ఫోన్ కట్ చేశాడు హాస్పిటల్ అతను. గిరికి గిర్రన కళ్ళు తిరిగాయి. పొద్దున తాము చూసినా మాట్లాడిన రవి పాయల్ మనుషులు కారా అని గిరికి భయంతో ఒళ్ళు వణికిపోయింది. తనని తాను తిప్పుకొని గుండె దీటవు చేసుకుని కారులో కూర్చేందుకు కారు వైపు వెళ్ళబోయాడు. గిరి కారుకి ఆనుకొని నుంచుని ఉంది అవ్వ. అదే సూటిగా చూసే చూపు, అదే రక్తం కారుతున్న నెత్తి మీద గాయం. అదృష్టమో దురదృష్టమో పిల్లలు సరోజ మంచి నిద్రలో ఉన్నారు. అవ్వని చూస్తుంటే భయం వేసి కారుకి దూరంగా పారిపోవాలని ఉంది సరోజకి. కానీ కారులో ఉన్న భార్య పిల్లలకు అవ్వ ఏమైనా చేస్తే అన్న ఆలోచన వచ్చి ఏమి చేయాలో తోచనట్లు కాళ్ళు వణుకుతుండగా అలానే అటూ ఇటు చూస్తూ నుంచున్నాడు. అవ్వ వైపు చూడడానికి భయం వేసి అవ్వ ఒక్కో అడుగు బలంగా వేస్తూ గిరి వైపు వస్తోంది. అవ్వ గట్టిగా మూలుగుతోంది. శబ్దానికి చెవులు నొప్పులు పెడుతున్నాయి గిరికి. అవ్వ బలంగా వేస్తున్న అడుగులకి గిరి దగ్గరకు అవ్వ వస్తున్న కొద్దీ